ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఏబిఎన్ రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఈరోజు తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీ అయినా కానీ జర్నలిస్టులకి గౌరవం ఇవ్వాలి. జర్నలిస్టులకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము చూపిస్తున్నాం. ఏ జర్నలిస్టుకి అన్యాయం జరిగినా మేము పోరాడతామని, జర్నలిస్టుల తరఫున మేము ఉంటాం. ప్రతి జర్నలిస్టుకి ఏ అన్యాయం జరిగినా మేము వాళ్ళ వెనకాల ఉంటామని ఈ సందర్భంగా మీడియాతో తెలుపుతాం. రాప్తాడులో ఆంధ్రజ్యోతి అనంతపురం స్టాఫ్ రిపోర్టర్ శ్రీకృష్ణపై ఈ నెల 18వ తేదీన సిద్ధం మహాసభ సందర్భంగా కవరేజీకి వెళ్ళగా అతనిపై మూకమ్మడిగా కొంతమంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేసే జర్నలిస్టులపై ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, అమానుషం. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో తరచూ జరగడం కూడా జర్నలిస్టులపై దాడులు మేము తీవ్రంగా ప్రతిపాడు ప్రెస్ క్లబ్ తరఫున ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకృష్ణపై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, రిమాండ్ తరలించాలని కోరుతున్నాం. జర్నలిస్టుపై దాడులు ఖండించాలి. 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 కొంచెం వెనకాల ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.